శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇంతకు ముందు మనం విష్ణు సహస్రనామం యొక్క పూర్వపీఠిక, సంకల్పం, ధ్యానం గురించి మరియు విష్ణు సహస్రనామం ప్రారంభంలో 2 శ్లోకాల్లో మొత్తం 17 నామాల గురించి తెలుసుకున్నాం. ఒకసారి ఆ 2 శ్లోకాలను స్మరించుకుందాం. ఇది ధనుర్మాసం. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనటువంటిది. ఈ సమయంలో శ్రవణ, మనన, సాధన, పూజా హోమాల్లో ఏది కొంచెం చేసినా గానీ అది అధిక ఫలితాన్నిస్తుంది. విశ్వం విష్ణువ షట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఇప్పుడు విష్ణు సహస్రనామం 3వ శ్లోకం మరియు వివరణ ఏంటో చూద్దాం. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఈ శ్లోకం నందు 7 దివ్యనామాలు ఉన్నాయి. అవి 18వ నామం ఇది యోగ. యోగ అంటే కలయిక అని అర్థం. అంటే వేటి కలయిక? జీవాత్మ పరమాత్మలో కలియుట. అయితే ఇది అంత ఈజీ కాదు. పరమాత్మను చేరడానికి ఎన్నో యోగ మార్గాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఆత్మ పరమాత్మలను కలిపేటువంటి యోగ మార్గాలే. వాళ్ళ కాన్సెప్ట్ ఆత్మ పరమాత్మ. అందువలన పరమాత్మ యోగ సాధనతో పొందదగినవాడు కాబట్టి ఆయన యోగః అనే నామంతో చెప్పబడినారు. ఓం యోగాయ నమః. 19వ నామం యోగ విదాం నేత. యోగ విధాన నేత అంటే యోగం బాగా తెలిసినవారు. అంటే నిరంతరం తన మనస్సుని భగవంతుని యందే లగ్నం చేసిన వారు. అంటే వారు భగవంతునికి ఇష్టమైన వారు అని అర్థం. కాబట్టి ఓం యోగ విదాం నేత్రే నమః. 20వ నామం ప్రధాన పురుషేశ్వరః. ఇక్కడ ప్రధాన అంటే ప్రకృతి లేదా మాయ. పురుషః అంటే ప్రాణుల యందు ఉన్నటువంటి చైతన్యం. ప్రకృతి పురుషులకు అతీతమైనటువంటి అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటి ఉన్న ఈశ్వరుడు లేదా పరబ్రహ్మ స్వరూపం అని ఈ నామం యొక్క భావం. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః. 21వ నామం నారసింహ వపుః. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారం నృసింహ అవతారం. హిరణ్యకశిపుడు ఎంత వెదికినా దొరకనటువంటి శ్రీహరి ప్రహ్లాదుడు భక్తి ప్రపత్తులతో వెదికినంతనే సాక్షాత్కారం అందించి దుష్ట శిక్షను గావించారు ఆయన. అటువంటి ఆయన యొక్క పరమ పవిత్రమైనటువంటి నామం నారసింహనామం. ఓం నారసింహ వపుషే నమః. 22వ నామం శ్రీమాన్. ఈ విష్ణు సహస్రంలో ఈ నామం 4 సార్లు వచ్చింది. అంటే వ్యాస భగవానుడు ఈ నామం యొక్క విశిష్టత ఎంతో చెప్పకనే చెప్పారు. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే తనను ఆశ్రయించిన భక్తులకు వారి వారి యోగ్యతలను బట్టి సమస్త సంపదలను ప్రసాదించేవాడని అర్థం. ఓం శ్రీమతే నమః. 23వ నామం కేశవః. అత్యంత పవిత్రమైన సుప్రసిద్ధమైనటువంటి నామం ఇది. మనం ఏ అనుష్ఠానం చేసినా అంటే పూజాది కార్యక్రమాలు ఏం చేసుకున్నా ముందు మనం ఓం కేశవాయ స్వాహ అంటే కేశవాయ నమః, నారాయణాయ స్వాహ నారాయణ ఇలా మనం ఈ నామంతోనే ప్రారంభిస్తాం కాబట్టి మొదలు పెడతాం కాబట్టి కేశవ అనేటువంటి నామం అత్యంత పవిత్రమైనది, సుప్రసిద్ధమైనది. మరి దీని అర్థం ఏంటంటే త్రిమూర్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ అని అర్థం. కేశవ అని ఒకసారి మనం జపిస్తే త్రిమూర్తి స్వరూపాలను మనం స్మరించుకున్నట్టే. ఓం కేశవాయ నమః. 24వ నామం పురుషోత్తమ. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. మరి పురుషులు 3 రకాలని చెప్తారు. వారు 1 క్షర పురుషులు, 2 అక్షర పురుషులు, 3 పురుషోత్తముడు. నశించేటువంటి శరీరాలు కలిగినటువంటి పురుషుల్ని క్షరపురుషులు అంటారు. నశించని శరీరాలు కలిగి ప్రకాశించేవారు అక్షర పురుషులు. మరి ఈ జగత్తుకు అంతా ఆధారభూతుడైనటువంటి ఈ జగత్తంతటికి ఆధారభూతుడై క్షరాక్షర పురుషుల కంటే శ్రేష్టమైన వాడే పరమాత్మ. ఆయనే పురుషోత్తముడు. మనం అందరం
నశించేటువంటి శరీరాలు కలిగినటువంటి వాడు. దేవతలు చాలామంది నశించని శరీరాలు కలిగినటువంటి వారు. అంటే మానవులకు, జీవరాశులకు, దేవతల కన్నా కూడా అతీతుడైనటువంటి వాడు పరమాత్మ. ఆయనే పురుషోత్తముడు. ఓం పురుషోత్తమాయ నమః. తర్వాత శ్లోకం 4వ శ్లోకం. సర్వస్యర్వస్య వస్తాణో భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. ఈ శ్లోకం నందు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు 12 దివ్యనామములతో కీర్తించబడుచున్నారు. అవి 25వ నామం సర్వః. దీని అర్థం సర్వమును తానై ఉన్నవాడని. ఇది మళ్ళీ మనకి ఒకటో నామం అయినటువంటి శ్రీ విశ్వాయ నమః, రెండో నామం అయినటువంటి శ్రీ విష్ణువే నమః. ఈ 2 నామములు భావము ఈ సర్వ అనేటువంటి నామం యొక్క భావము ఒక్కటే. ఓం సర్వాయ నమః. 26వ నామం శర్వాహ. దీని అర్థం సకల శుభములు కలిగించువాడు. పరమాత్మ తనని ఎవరైతే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ, స్మరిస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ ఉంటారో వారిని వారి వారి అర్హతలను అనుసరించి సకల శుభాలు వారికి కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని శర్వః అనేటువంటి నామంతో కీర్తించబడుచున్నారు. ఓం శర్వాయ నమః. 27వ నామం శివః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్లుగా పరమాత్మ శివ అనేటువంటి మంగళప్రదమైన నామంతో కీర్తించబడినారు. శివ అంటే మంగళప్రదుడు అని అర్థం కదా! దీన్ని బట్టి విష్ణు సహస్రనామంలో శివకేశవ భేదం లేదని సర్వం పరమాత్మే వారిరువురు ఒకటే అని తెలుస్తుందన్నమాట. ఓం శివాయ నమః. 28వ నామం స్థాణుః అంటే స్థిరంగా నుండువాడు అని అర్థం. కాలం కదులుతున్నా, యుగాలు మారుతున్నా అవన్నీ ఆ స్వామి విశ్వరచనలో భాగమే కదా! ఆయన మాత్రం స్థిరంగానే ఉన్నారు. ఓం స్థాణవే నమః. 29వ నామం భూతాది. పంచభూతాలు అని అంటాం గదా! అవి భూమి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం. మరి వీటన్నిటిని సృష్టించిందెవరు? ఆ పరమేశ్వరుడే. అందుకే ఆయన సకల భూతాలకు అధిపతిగా ఉన్నారని అర్థం. ఓం భూతాదయే నమః. 30వ నామం నిధిరవ్యయ. నిధిరవ్యయ అంటే నాశనము లేని నిధి. నిధి అంటే దీని అర్థం ఏంటంటే విలువైన వస్తువులన్నీ దాచుకునేటువంటి స్థలం నిధి అంటాం గదా! స్టోర్ హౌస్. మరి పరమాత్మ దగ్గర ఉన్నవన్నీ విలువైనవే కదా! సమస్త వస్తు సంపదలు, గుణ సంపదలతో పాటుగా అసాధ్యమైన మోక్షలక్ష్మి సంపద కూడా ఆ ప్రభు దగ్గరే ఉంది కదా! అంటే నాశనము లేని నిధి. ఆయన దగ్గర ఉన్నటువంటి నిధి నాశనం లేదు దానికి. కావుననే శ్రీహరి నిధిరవ్యయ అనే నామంతో పిలువబడుచున్నారు. ఓం అవ్యయాయ నిధయే నమః. 31వ నామం సంభవ. తనకు తానుగా పుట్టువాడు అని అర్థం. అంటే మనకి మన జన్మకి కారణం గత జన్మల్లో మనం చేసినటువంటి పాప పుణ్య కర్మలే కదా! వాటి వల్లనే కదా మనం ఈ జన్మెత్తాం. భగవద్గీతలో చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అన్నారు కదా పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ యుగయుగాలుగా తనకు తానుగా అవతారాలు దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తున్నారు. అంటే ఆయన తనకు తానుగా అవతరిస్తున్నారు గానీ, మనలాగా ఏ ఒక కర్మఫలం వల్లో ఆయన ఇక్కడ భూమి మీద అవతరించట్లేదు. పుట్టట్లేదు, అవతరించట్లేదు. మనం పుడుతున్నాం, ఆయన అవతరిస్తున్నారు. కాబట్టి ఆయన సంభవ అనేటువంటి నామంతో కీర్తించబడుతున్నారు. ఓం సంభవాయ నమః. 32వ నామం భావనః. ఈ నామానికి అర్థం ఇచ్చుట అని అర్థం. భగవంతుడు ఆయన్ని ఆశ్రయించిన వారికి సమస్త కామితార్థాలను తీర్చుతున్నారు. కావున ఆయన భావన అనే నామంతో కీర్తించబడుచున్నారు. ఓం భావనాయ నమః. 33వ నామం భర్త. భర్త అంటే భరించువాడని కదా అర్థం. సమస్త విశ్వాన్ని ఆయనే భరిస్తున్నారు. కావున ఆయనే భర్త అనేటువంటి నామంతో కీర్తిస్తున్నారు. సో, ఓం భర్త్రే నమః. 34వ నామం ప్రభవః. ఈ నామానికి అర్థం జన్మకారణుడు. సమస్త జగతి ఉత్పత్తికి కారకుడు ఆయనే అగుచున్నారు. కావుననే ఆయన ప్రభవ అనే నామంతో కీర్తించబడుచున్నారు. ఓం ప్రభవాయ నమః. 35వ నామం ప్రభు.
ఈ నామానికి అధిపతి అని అర్థం. భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు. అన్ని లోకాలకి ఆయనే కదా ప్రభువు. అందుకే ఆయన ప్రభువు అనేటువంటి నామంతో కీర్తించబడుచున్నారు. ఓం ప్రభవే నమః. 36వ నామం ఈశ్వర. ఈ నామం యొక్క అర్థం మహాశక్తి సంపన్నుడు. దీని ప్రకారం పరమాత్మ ఎవ్వరి సహాయం లేకుండా మొత్తం సృష్టంతా ఆయనే చూసుకోగల మహాశక్తి సంపన్నుడు కావున ఆయనను శరణు పొందిన వారి యొక్క వా శరణు పొందిన వారికి ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొందిన వారికి ఎటువంటి లోటు ఉండదు. ఓం ఈశ్వరాయ నమః. ఇప్పటికి 3 శ్లోకాల్లో మనం 36 దివ్యనామాల గురించి తెలుసుకున్నాం. విష్ణు సహస్రనామంలో కొన్ని నామాలు రిపీట్ అవుతూ ఉంటాయి. దాని అర్థం వాటిని ఎక్కువగా స్మరించాలని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.